రాష్ట్ర వ్యాప్తంగా రైతులైతే ఆనందపడుతున్నటువంటి సందర్భం ఇది. ఎందుకంటే 9 రోజుల్లో 9,000 కోట్లు కూడా రైతులకు అందించడం జరిగింది. ఈ విషయాలకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి. అంటే 9,000 కోట్లను ఒకేసారి విడుదల చేయడాన్ని ఏ విధంగా చూస్తారు? అంటే ఇప్పుడు రైతు తృప్తి చెందే విధంగా కాంగ్రెస్ గవర్నమెంటు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు వారితో పాటు ఫైనాన్స్ మినిస్టర్ బట్టి ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్స్ అందరు కూడా ఈ ఈ జూన్ నెలలో దాదాపు 9 రోజులలో 9,000 కోట్లు అంటే ఒక గుంట నుంచి మొదలుకుంటే 50, 60, 70 ఎకరాలు ఉన్న వాళ్ళ దాకా ఎన్ని ఎకరాలకైతే క్లెయిమ్ ఉందో రైతులు ఉన్నారో వాళ్ళందరికీ పోయిన గవర్నమెంటులో 5,000 ఎకరా ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటు 6,000 ఎకరా అంటే దాదాపు ఇంతమందికి 9 రోజులలో 9,000 కోట్లు ఎట్ ఏ టైం అందరికీ రైతుల అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. రైతులు చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం కానీ మేమందరం కూడా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాము. అంటే గత గవర్నమెంట్లో ఉన్నటువంటి లోపాలకు తగ్గట్టు కాకుండా ఇచ్చేదేదో రైతులకు ఇచ్చేదేదో రైతు బంధు పథకం ఎట్ ఏ టైం ఇచ్చే ఒక ప్రక్రియలో భాగమే ఈ 9,000 కోట్లు 9 రోజుల్లో వాళ్ళ అకౌంట్లో పడ్డాయి. సరే విమర్శలు చేస్తున్నారు. హరీష్ రావు కానీ కేసీఆర్ కుటుంబం చేస్తున్నది. నేనేమంటున్నానంటే ఎన్నికలు ఉన్నాయని వేసిర్రు, అది ఉన్నాయని వేసిర్రు, ఇదంతా వేసిన రైతులకు రైతు బంధు పథకము వేసినామా అది ఇంపార్టెంట్. వేయలేమన్నప్పుడు నువ్వు ప్రశ్నించు. సరే మీకు మాకు తేడా ఏంది? గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు 5 నెలలకు 6 ఒకసారి రైతు బంధు పథకం అంటే ఇప్పుడు జనవరి నెలలో స్టార్ట్ చేస్తే మినిమం వాళ్ళు రైతులకు అందరికి పూర్తయ్యేసరికి 6 నెలలు పడుతుంటాయి. వాళ్ళు 5,000 ఎకరానికి 5,000 వేసేటప్పుడు వాళ్ళ మినిమం వాళ్ళ టైం అయితే జనవరి 1వ తారీఖు స్టార్ట్ చేస్తే జూన్ 30వ తారీఖు వరకు పైసలు వేస్తూనే ఉండేవాళ్ళు. అంటే బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ రైతులకు ఎంతగానో చేశారు. రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, మహిళలకు కిట్ కావచ్చు, అదేవిధంగా మహాలక్ష్మి పథకం సంబంధించి కావచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మాత్రం అందులో సరైన నాయకులు లేరు కాంగ్రెస్లో. ఎందుకంటే అసలు సిసలైన కాంగ్రెస్ నాయకులు లేరు. అసలు సిసలు కాంగ్రెస్ నాయకులకు మాత్రమే కేసీఆర్ దమ్మేంటో తెలుసు అని చెప్పేసి ఎమ్మెల్సీ కవిత అంటున్నారు. దీన్ని ఏమంటారు? ఇప్పుడు అసలైన నాయకుడా కాడా? ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి. కాంగ్రెస్కు ఒక చరిత్ర ఉంది. కాంగ్రెస్లో అనేక మంది నాయకులు వస్తుంటారు, పోతుంటారు. అంటే ఒకప్పుడు కెరిసిరా కూడా గమనించాలంటే ఒకప్పుడు ఇదే కాంగ్రెస్లో యువజన నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ ఆయన కూడా కాంగ్రెస్ బ్లడ్డే ఆయనది కూడా. అట్లనే పక్క రాష్ట్రం మీద చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ పార్టీ మినిస్టరే ఉండే. కాంగ్రెస్లో ఎవరు లేరు, అందరూ ఉన్నోళ్ళే. సమయము సందర్భం బట్టి కొన్ని రాజకీయ పరిస్థితులను బట్టి ఇటు వాళ్ళు అటు పోతుంటారు, అటు వాళ్ళు ఇటు వస్తుంటారు. సహజంగా ఉండే ప్రక్రియ ఇదంతా. అది కాదు ఇంపార్టెంట్. మీరు 5-6 నెలల్లో 5-6 నెలలు టైం తీసుకొని రైతు బంధు చేసేవాళ్ళు మీరు. 9 రోజులు 9,000 కోట్లు వేసిన చరిత్ర కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది. అప్పుడు కేసీఆర్కి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి తేడా ఏందనేది దాని మీద మీరు మాట్లాడండి. కానీ అనతి కాలం నుంచి కాంగ్రెస్ హయాంలోనే ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం అందించినటువంటి పథకాలు కావచ్చు, ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమం అభివృద్ధి కావచ్చు. మరి కాంగ్రెస్ హయాంలో ఎమర్జెన్సీని ఇప్పుడు బీజేపీ ఎగ్జిబిషన్ అంటే జిల్లా కార్యాలయాల్లో ఎగ్జిబిషన్ పెడుతుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? బీజేపీ ఒక పొలిటికల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒక పొలిటికల్ పార్టీ. కాంగ్రెస్కి 135 ఏళ్ళ చరిత్ర, వాళ్ళదేమో 40 ఏళ్ళ చరిత్ర. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు. ఒక లోపాన్ని ఏదో ఒక చిన్న సంఘటనని బేస్ చేసుకొని రానున్న ఎన్నికలను ఎట్లా ముందుకు వెళ్ళాలి అనేది వ్యూహంలో వాళ్ళు బీజేపీ చేస్తున్న ప్రయత్నం ఎమర్జెన్సీని వాడుతున్నారు. ఇప్పుడు ఎమర్జెన్సీకి చెప్పింది 10 సార్లు చెప్తున్నారే కానీ అసలు ప్రతి పేదవాడికి ఎస్సీ ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు పేదవాళ్లకు భూములు ఇచ్చిన చరిత్ర ఎవరిది? ఇందిరాగాంధీది కదా. ఈరోజు ఈ రాష్ట్రమే కాదు ఈ దేశంలో ప్రతి పేదవాడికి భూమి ఇచ్చిన చరిత్ర ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ. బ్యాంకులు జాతీయం చేసింది ఎవరు అంటే ప్రజల దగ్గరనే బ్యాంకులు ఉండాలని తీసుకొచ్చింది ఎవరు? ఇందిరాగాంధీ గారే. మరి ప్రతి గ్రామంలో ఈ దేశంలో నలుమూలలో ఏ గ్రామం పోయినా
ఒక ఎస్సీ వాడ ఒక హరిజన ఏదైనా వాడలో ఉంటే కూడా ఆ బస్తీ ఆడ ఊర్లలో ఈ బస్తీ ఎవరంటే ఆ రోజు ఇందిరాగాంధీ ఇల్లు జాగ ఇచ్చిందని, ఇందిరమ్మ ఇల్లు ఉందని చెప్పి. నేను ఏమంటున్నానంటే ఒక సంఘటనని ఒక ఎమర్జెన్సీని బేస్ చేసుకొని పదే చెప్పింది 10 సార్లు చెప్తున్నాయి. కానీ ఆమె చేసిన 99% అభివృద్ధి కార్యం ఈ దేశానికి చేసింది, ఏం చేసింది అనే కంట్రిబ్యూషన్లోకి వచ్చే కదా వీళ్ళంతా వచ్చింది. కానీ 42% రిజర్వేషన్ను మేము అమలు చేస్తామని అంటున్నాం. మరి కేంద్ర ప్రభుత్వం దీనికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుంది అనుకుంటున్నారా? ఎందుకంటే సంస్థాగత ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దీన్ని మీరు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? ఒక తెలంగాణనే కాదు మొత్తం దేశం మొత్తంలో కులగణన జరగాలనేది రాహుల్ గాంధీ గారి ఒక ఆలోచన. ఇప్పుడున్న అన్ని సమస్త కులాలలో అన్ని మతాల్లో అన్ని కులాలలో జనాభా పెరిగింది. ఇప్పుడున్న జనాభా పెరిగింది. ఏ కులంలో ఎంత జనాభా ఉన్నారో దాని ప్రక్రియ జరగాలనేది రాహుల్ గాంధీ గారు ఒక ఆలోచన. అందులో తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు మంత్రులందరూ కూడా కులగణనకు సంబంధించిన సర్వేలు చేసి పూర్తి చేసి కేంద్రానికి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. విమర్శలు చేసే వాళ్ళు ఎవరైనా సరే కేంద్రంలో కూర్చొని ఆ 42% ఏదైతే కేంద్రానికి పంపించారో రెజల్యూషన్ పాస్ చేసి అసెంబ్లీ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ దాని అమలయ్యే ప్రక్రియలో మీరు చేయండి. అంతేగాని తెలంగాణ ఈ హైదరాబాద్లో కూర్చొని వాళ్ళు పూర్తి స్థాయిలో అమలు చేయని పక్షంలో మీరు ఏ విధంగా ముందుకెళ్తారు? అంటే ఇది కేంద్రంలో ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీ ఉంది. రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశం మొత్తంలో కులగణన చేసే యొక్క ప్రక్రియలో భాగమే రాహుల్ గాంధీ గారు అన్నమాట. వారు ప్రధానమంత్రి అయిన తర్వాత వారు పూర్తి చేస్తారు. ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఎన్నికల సందర్భంగా? సంస్థాగత ఎన్నికలు 9,000 కోట్లు కాంగ్రెస్ గవర్నమెంట్ మాట నిలబెట్టుకుంది. రైతులు హ్యాపీ. ఇది 9 రోజుల్లో 9,000 కోట్లు ఇచ్చినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా కేంద్రంలో కాంగ్రెస్ వచ్చినట్లయితే 42% సంబంధించినటువంటి రిజర్వేషన్ దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు పరుస్తామంటున్నారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, గాంధీ భవన్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.